ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రి పార్థసారథి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య మాట యుద్ధం నడుస్తోంది. యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు ఆరోపణలు చేయగా మంత్రి సారథి అనుచరులు కౌంటర్ ఇచ్చారు. యార్లగడ్డ సొంత నియోజకవర్గం వదిలి పక్క నియోజకవర్గాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఈ అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. దీనికి గన్నవరం టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వంశీ, కొడాలి నాని అనుచరులుగా ఉన్న కిషోర్, సతీష్లు నకిలీ బిల్లులతో నూజివీడులో ఉన్న ఆగిరిపల్లిలో మైనింగ్ చేస్తున్నారన్నారు. వైసీపీ వారికి మంత్రి దగ్గర పనేంటన్నారు. వీరి లారీలు పట్టుకుంటే విడుదల చేయాలని మంత్రి పార్థసారథి ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయని ఆరోపించారు. నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి మా రొటీన్లో చెప్పడం జరిగింది. ఇవాళ మా నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు కడియాల సతీష్ అనేవాడు అక్కడ మన పొలుసు పార్థసారథి గారు ప్రధాన అనుచరుడు ఉన్నటువంటి లింగంనేని కిషోర్ ద్వారా ఇదే వెహికల్స్ని అక్కడ పెట్టి అక్రమ మైనింగ్ చేస్తుంది వాస్తవం కాదా? మీరు చెప్తా ఉన్నారు, ఇదిగో అక్రమ మైనింగ్ని బయట పెట్టండి, బయట పెడతా ఉన్నాం. ఇది వాస్తవం కాదా మీరే చెప్పాలా? ఎక్కడో బయట నుంచి తోలుకొచ్చామని చెప్తూ ముసునూరు మండలం చిన్నబోయినపల్లి క్వారీ నుంచి మీరు రిసీట్లు పెట్టింది వాస్తవం కాదా? అట్లాగే ముఖ్యంగా ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో మా గౌరవ విప్పు యార్లగడ్డ వెంకటరావు శాసనసభ్యులు సమన్వయంతో ఉండాలనే ఉద్దేశంతో గన్నవరం నూజివీడు నియోజకవర్గంలో కలిసి కొన్ని సంఘాలుంటే మా బాపులపాటి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా బాపులపాటి డిస్ట్రిబ్యూటరీ కమిటీలో మనం ఒకే ఒక సంఘం ఉంది వాళ్ళకి, ఈదులగూడు అని. ఆ సంఘానికి వాళ్ళు అడగకుండానే గౌరవ మంత్రి గారు పార్థసారథి గారు అడగకుండానే నూజివీడు నియోజకవర్గానికి సంబంధించిన ఈదులగూడు సంఘానికి చెందిన మా నూజివీడు నియోజకవర్గంలో కనీసం ఏచూరులో కానీ ఎక్కడ కానీ కనీసం ఒక ట్రాక్టర్ మట్టి కాడ తీయట్లేదు. దానికి మీరు అనవసరమైన ఆరోపణలు చేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే మన నూజివీడు నియోజకవర్గంలో ఉన్న మినిస్టర్ గారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఇతర నియోజకవర్గాల్లో ఉన్న ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా ఆ స్థానిక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వాళ్ళకి అనుకోకుండా కనీసం వెళ్ళరు. కానీ మీరు కనీసం అంత పెద్దవాళ్ళు అయ్యండి ఈ నియోజకవర్గంలో ఒక ఆరోపణ చేసేటప్పుడు ఒక మినిస్టర్గా ఉన్న అతన్ని కనుక్కోకుండా వచ్చి మీడియాలతో మాట్లాడటం అనేది మేము సమంజసం కాదు. మా నూజివీడు నియోజకవర్గంలో కనీసం ఏచూరులో కానీ ఎక్కడ కానీ కనీసం ఒక ట్రాక్టర్ మట్టి కాడ తీయట్లేదు. దానికి మీరు అనవసరమైన ఆరోపణలు చేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే మన నూజివీడు నియోజకవర్గంలో ఉన్న మినిస్టర్ గారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఇతర నియోజకవర్గాల్లో ఉన్న ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా ఆ స్థానిక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వాళ్ళకి అనుకోకుండా కనీసం వెళ్ళరు. కానీ మీరు కనీసం అంత పెద్దవాళ్ళు అయ్యండి ఈ నియోజకవర్గంలో ఒక ఆరోపణ చేసేటప్పుడు ఒక మినిస్టర్గా ఉన్న అతన్ని కనుక్కోకుండా వచ్చి మీడియాలతో మాట్లాడటం అనేది మేము సమంజసం కాదు.